ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ మాట ఏమిటి అంటే మాటలు శక్తివంతమైనవి. ఏంటండి? మాటలు శక్తివంతమైనవి. దయచేసి మన యొక్క బైబిల్లో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు మోషేకి ఎంత బాగా తోడుగా ఉన్నాడన్నది. ఎర్ర సముద్రాల్ని పాయలు చేయటం దగ్గర నుండి, 10 ఆజ్ఞలు ఇవ్వటం దగ్గర నుండి, అలాగే మన్నాను ఆకాశము నుండి కురిపించటం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే సహోదరులైన మిరియాము అహరోను గురించి వారు ఏమంటూ ఉన్నారంటే, వారు మోషే ఒక అధికారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మోషే, నువ్వెక్కడో దూర ప్రాంతము వెళ్ళి వేరే స్త్రీని నీ వివాహము చేసుకుని వచ్చి ఉన్నావు అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే మోషేని విమర్శిస్తూ ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా, దేవుడు నీతోనే ఉంటాడా, మాతో మాట్లాడడా అని మోషే ఒక అధికారాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రశ్నించే వారిగా ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే మోషేకి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క అభిషేకించబడిన వ్యక్తికి ఎప్పుడైనా కానీ మనం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దానికి జరిగే ఒక పరిణామములు ఏమిటి అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, అదే అధ్యాయం 9వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిన. 10వ అధ్యాయము, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము కంటే తెల్లని కుష్ఠగలదయ్యను ఉండెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరేం చేసి అన్నారంటే మోషే ఒక అధికారాన్ని ప్రశ్నించారు. మోషే గురించి అవాస్తవాలు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. మోషే గురించి అనేకమైన మాటలు వీరు విరుద్ధంగా మాట్లాడి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడంటే దేవుడు ఊరికినే ఎవరిని నిలబెట్టడు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు అంటే, దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాడు అంటే ఒక కారణము, ఒక ప్రణాళిక దేవునికి ఉందని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మోషేని నిలబెట్టాడు అంటే మోషే జీవితంలో దేవునికి ఒక ఉద్దేశము ఉంది. వీరేం చేస్తూ ఉన్నారంటే దేవుడు నీతోనే మాట్లాడతాడా, దేవుడు నీతోనే పలికేస్తాడా, ఈ మాటలో మాతో మాట్లాడడా అంటే దేవునికి ఏమైందంటే కోపము వచ్చి అన్నది. వీరు ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క అభిషేకించబడిన వ్యక్తిని వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరేం చేసి ఉన్నారంటే ఆ ఒక తీర్పుకి వారు లోబడి ఉన్నారు. ఇక్కడ ఏం చేసి ఉన్నారంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనంలో మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చి అన్నది. ఆమె ఎప్పుడైతే ఒక విరుద్ధమైన మాటలు ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందో దేవుని యొక్క తీర్పు ఆమె మీదకి వచ్చి ఉన్నది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అంటే మన నోట్లతో ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎవరిని దూషిస్తూ ఉన్నాం, ఎవరితో మనము విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాం, ఎవరిని శపిస్తూ ఉన్నాం, ఎవరి అధికారాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉండేది. ఆ ఒక మాట ఒక్కసారి చదువుకుందాం.
హృదయము నిండియున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుచున్నది. ఏంటండి? హృదయము నిండియున్న దాన్ని బట్టి నోరేమై ఉన్నది? మాట్లాడుచు ఉన్నది. ఇక్కడ అహరోను మిరియాములు వారి హృదయంలో నిండి ఉన్నదే వారు ఏం చేశారు? మాట్లాడి ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అంటే, ఎవరైనా మనకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నా, ఎవరైనా వారి యొక్క నోరు వ్యక్తి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే వారి హృదయ అంతరంగంలోది వారు మాట్లాడుతూ ఉన్నారని గ్రహించుకోవాలి. వారి హృదయ అంతరంగంలోది బయటకు వస్తుందని మనం గ్రహించుకునే బిడ్డలుగా ఉండాలి. వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి హృదయంలో ఉన్న అసూయ, గర్వము వారి యొక్క మాటల ద్వారా బయటికి వస్తూ ఉన్నది. కొంతమంది కొన్నిసార్లు ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడుతూ ఉంటే వారు అంటారు, వెళ్ళిపో, చేసేయి అని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే వారి యొక్క ఉద్దేశము ఏమిటి అంటే మనము అలా ఉండటము వారికి నచ్చటలేదు. మన యొక్క జీవిత శైలి వారికి నచ్చటలా. మనం ఆత్మీయంగా ఉన్న స్థితిలో అయినా, మనల్ని దేవుడు లేవనెత్తిన స్థితి అయినా, దేవుడు ఒక మనిషిని బజ్జను లేపుతాడు. ఎందుకంటే మనం అస్సలు ఊహించిన స్థితిలో దేవుడు మానవుడిని నిలబెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క మాటలు ఏం చేసి ఉన్నాయి అంటే కుటుంబంలో విభజనలు తీసుకువచ్చి ఉన్నాయి. మిరియాము, అహరోను మాట్లాడిన ఒక మాటలో ఇశ్రాయేలు అధికారి అయిన మోషేకి విరుద్ధంగా వారు మాట్లాడి ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఏయో కొన్ని గుసగుసలు ఉంటాయి. ఆ కొన్ని గుసగుసలు ఏం చేస్తూ ఉంటాయి అంటే మనుషుల మధ్యలో చీలికలు తీసుకొస్తూ ఉంటాయి. కొన్ని గుసగుసలు ఏమవుతూ ఉంటాయి అంటే సంఘాల మధ్యన చీలికలు తీసుకొస్తూ ఉంటాయి. కొన్ని గుసగుసలు ఏమవుతూ ఉంటాయి అంటే విశ్వాసుల మధ్య భేదాలు తీసుకువస్తూ ఉంటాయి. ఈరోజు నేను చెప్తూ ఉన్న మాట ఏమిటి అంటే, మోషే వారికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడలేదు. మోషే అంటూ ఉన్నాడు, నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమంటూ ఉన్నాడు? మోషే మౌనంగా ఉన్నాడు. యుద్ధం చేసింది ఎవరండి? యెహోవా యుద్ధం చేశాడు. మోషేకి విరుద్ధంగా వారు మాట్లాడారు. మోషే వారి గురించి విరుద్ధంగా ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అంటే, నీకు ఎవరు విరుద్ధంగా ఏ ఒక్క మాటలు మాట్లాడినా, నీ గురించి ఎవడు గుసగుసలు మాట్లాడినా నీవు మౌనంగా ఉండవు. నీ పక్షాన యుద్ధం చేసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా ఒకరోజు న్యాయము తీర్చనయ్యన్నాడు. ఆయన న్యాయము తీర్చినప్పుడు ఆ ఒక్క వ్యక్తి ముందు నుంచుండే స్థితిలో కూడా ఉండడం. ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, సామెతలు 18:21 అంటూ ఉంది, నీ జీవితం, నీ యొక్క మాటలో జీవం ఉంది, మరణం ఉంది. వీలైతే జీవాన్ని మాట్లాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం ప్రాముఖ్యంగా చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నది ఏమిటి అంటే మనం మాట్లాడే ఒక మాటలో ఒక చిన్న అగ్గిపుల్ల చాలు ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి. సంతోషంగా ఉండే ఒక కుటుంబాన్ని చాలు ఒక చిన్న మాట ఎలా వేయడానికి. ఆయన అంటూ ఉన్నది ఏమిటి అంటే, మన యొక్క నోరుపును మనము అదుపుగా ఉంచుకునే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో అంటూ ఉన్నారు, వీరైతే మంచి మాటలు, జీవము కలిగిన మాటలు, ఆదరించే మాటలు మనం మాట్లాడే వారిగా ఉందామని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.